ఎమోషన్స్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలా అనేసి ఒకరైతే కామెంట్ చేసారు. అయితే నాకు తెలిసింది నేను ఫాలో అవుతుంది అయితే చెప్తా మీకు. ఏమైనా తప్పుంటే క్షమించండి భయ్య. సరే ఇంత ఆరాట పడుతున్నావు కదా, నీ ఆరాటానికి అంతిమం ఏంటి? ఒక మనిషికి ఫైనల్ డెస్టినేషన్ ఏంటో తెలుసా? మరణం. ఎస్, మీరిన్నది వాస్తవమే. వాస్తవం కాదు, యూనివర్సల్ ట్రూత్ ఇది. నువ్వు తెల్లగున్నా, పొట్టిగున్నా, పొడుగున్నా, అందంగున్నా, అందంగా లేకున్నా, నువ్వు ఉన్నోడివైనా లేనోడివైనా, నువ్వు ఆఖరికి కలవాల్సింది ఇదే మట్టిలోనే కదా. మరణం అనేది ఫైనల్ డెస్టినేషన్ అని తెలిసినా ఈ వాస్తవాన్ని ఎవడు యాక్సెప్ట్ చేయడు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఈ మాయల ప్రపంచం నేను మోసం చేస్తుంది. నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని కథలు పడ్డా, ఈ వాస్తవాన్ని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు నువ్వు ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ కి నువ్వు స్టిక్ కావు. మరణమే మనిషికి ఫైనల్ డెస్టినేషన్ అని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు నీ ఎమోషన్స్ అన్ని కంట్రోల్లో కాదు గానీ అసలు ఎమోషన్సే ఉండే. అప్పుడు నీకు బాగా కావాల్సినోడు చనిపోయినా నీ కళ్ళకి చుక్క నీరు ఇట్లా గారు. అప్పుడు నువ్వు ప్రతి ఒక్క వస్తువుని, ప్రతి ఒక్క జీవిని సమానంగా చూస్తావు. దీన్నే స్థిత ప్రజ్ఞత. మరణమే మనిషికి ఫైనల్ డెస్టినేషన్ కదా, మరి సూసైడ్ చేసుకుంటే అయిపోతుంది కదా అని మీరు అంటే షార్ట్ కట్ లో సక్సెస్ అయితే ఏమైతుందో మీకు తెలుసు కదా. ఒక మనిషి తనను తాను హత్య చేసుకుంటే ఇండియన్ మైథాలజీ ప్రకారం 83 లక్షల కన్నా ఎక్కువ జన్మలు నువ్వు ఎత్తాలా. ఇన్ని జన్మలు ఎత్తనీకి నువ్వు రెడీగా ఉన్నావంటే సూసైడ్ చేసుకో ఇక.